1965లో ఈ దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లు నెక్కారు. ఆ తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కారు రేవంత్ రెడ్డి గారు. చరిత్ర మౌనంగా ఉంటది, చరిత్ర సంభాషిస్తుంది, చరిత్ర ఒక్కొక్కసారి సంవాదం నడుపుతుంది. అలాంటి చరిత్రలో భాగమవుతున్న ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడో 25-30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విద్య, వారు ప్రతి ఉపన్యాసంలో విద్య గురించి మాట్లాడుతున్నారు. నిన్న గ్లోబల్ సమ్మిట్లో కూడా విద్య గురించి మాట్లాడారు. ఆ విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ వారి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కొనసాగించాలని ఒక టీచర్గా కోరుకుంటున్నాను. మేము ఆగస్టు నెలలో మన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు కుమార్ గారు నేను కలిసి ఒక అపాయింట్మెంట్ అడిగాం. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మేము ముగ్గురం వెళ్ళి సీఎం గారిని, అన్నా ఒక్కసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రండి, అక్కడ ఉన్న సమస్యలు చూడండి, ఆ సమస్యలను పరిష్కరించడానికి ఒక ఆలోచన చేయండి, మీరు తలుచుకుంటే విశ్వవిద్యాలయం రూపురేఖలు మారుతాయని మేము ఒక రిక్వెస్ట్ పెట్టగానే ఆయన ఒక్క మాట అన్నాడు, వైస్ ఛాన్సలర్ గారు, మంత్రి గారు, ప్రొఫెసర్ గారు వస్తున్నా, మీరు ఏర్పాట్లు చేసుకోండి అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం మేము సభలు పెడితే మా దగ్గరికి వస్తే మేము వారికి ఓట్లే ఇచ్చేది లేదు, మేము చందాలు ఇచ్చేది లేదు, మేము డబ్బులు ఇచ్చేది లేదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు. ఆగస్టు 25వ తారీఖు నాడు మన ట్యాగూర్ ఆడిటోరియంలో జరిగిన అద్భుతమైన సభలో వారు మా వీసీ గారు వెనక ముందాడారు డబ్బులు అడగడానికి. అయినా వారే చొరవతో 1000 కోట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రకటిస్తున్నా అనే మాట ఇచ్చారు. ఈ రోజుల్లో ఇచ్చిన మాట మీద నిలబడే రాజకీయ నాయకులు ఎందరండి? చాలామంది ముఖ్యమంత్రులు నేను 30 ఏళ్ల కాలంలో విద్యార్థి రాజకీయాల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాను. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 సంవత్సరాల సందర్భంగా 200 కోట్లు ఇస్తామని చట్టసభలో హామీ ఇచ్చి మా ఆనాడు 100 ఇయర్స్ వైస్ ఛాన్సలర్ గారు కూడా ఇవాళ అతిథిగా ఇక్కడికి వచ్చారు. మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు. కనీసం 30, 40, 60 కోట్లు కూడా ఇవ్వలేకపోయారు. కానీ మొన్న మేము మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, 3 నెలల కాలం, ఆగస్టు నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం, 3 నెలల కాలంలో జీవో తీసుకొని, మీరందరూ వాట్సాప్ చెక్ చేసుకోండి, 1000 కోట్లకు సంబంధించిన జీవో తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి ఒక టీచర్గా, విశ్వవిద్యాలయం ఒకప్పటి విద్యార్థిగా, ఈ విద్యార్థి లోకం 40,000 మంది ఈ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. మీ అందరి తరపున వారికి వందనాలు తెలియజేస్తున్నా. ఇక మిగిలింది 1000 కోట్లతో అందమైన భవనాలు 24 నెలల్లో వారు అనుకుంటే నిర్మాణం జరుగుతుంది. జీవో ఇచ్చారు గనక, డబ్బులు వచ్చాయి గనక 24 నెలల్లో ఇంజనీర్ల పని పూర్తి చేస్తారు. కానీ అన్నా, రేవంత్ అన్నను నేను మొదటి నుంచి అన్న అని పిలవటం నాకు అలవాటు. 20 ఏళ్ల నుంచి మా స్నేహంలో భాగంగా అన్నా అనే సీఎం గారు, అన్నా భవనాలు వచ్చిన తర్వాత భవనాల్లో నాణ్యమైన విద్యను బోధించే అధ్యాపకులు కావాలన్నా మా దగ్గర 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు 15 సంవత్సరాల కాలంలో ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. మా విద్యార్థులు మీరెప్పుడు అంటూ ఉంటారు, నాణ్యమైన విద్య కావాలంటారు. నాణ్యమైన విద్య కావాలంటే నాణ్యమైన విద్య బోధించే అధ్యాపకులు కావాలి. ఈ వేదిక మీద నుంచి నేను సవినయంగా కోరుకుంటున్నా, అధ్యాపకుల రిక్రూట్మెంట్కు సంబంధించి ఒక 15 రోజుల్లో మీరు ప్రాసెస్ మొదలు పెడతారని, మీరు మాట ఇస్తారని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తా. మేము మొన్న వీసీ గారు నేను వెళ్ళాం ఈ సమావేశానికి ఆహ్వానించడానికి. వారే ఒక మాట అన్నారు, ప్రొఫెసర్ గారు, ఢిల్లీలో జేఎన్యూ ఉన్నది, మరొక చోట ఆక్స్ఫోర్డ్ ఉన్నది, ఇంకొక చోట స్టాన్ఫోర్డ్ ఉన్నది. ప్రపంచంలో ఈ విశ్వవిద్యాలయాల పేర్లు చెప్పుకుంటున్నారు. మరి తెలంగాణలో హైదరాబాద్ నగరంలో
100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరు వాటిలాగా చెప్పుకోవాలి కదా అన్నారు. చాలా మంచి మాట చెప్పారు వారు. ఆ మాట వారే చేయగలరు. ఖచ్చితంగా ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం నాకు 16 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. మీరు ఇంకొక 1000 మందిని భర్తీ చేస్తే వాళ్ళు 30 ఏళ్ళు పనిచేస్తారు. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా, ఎమ్మెల్యేల జోక్యం లేకుండా, ఎంపీల జోక్యం లేకుండా, మంత్రుల జోక్యం లేకుండా పూర్తిగా సెలక్షన్ కమిటీకి వదిలేయండి. తప్పనిసరిగా నాణ్యమైన ప్రొఫెసర్లను భర్తీ చేసే బాధ్యత మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ గారు తీసుకుంటారు. ఈ విశ్వవిద్యాలయాన్ని మీరు 2047 అన్నారు కదా, ఆ 47 కాదు 2037. ఇవాళ 25 ఉన్నాం. 35కి వచ్చే నాటికి ఈ విశ్వవిద్యాలయం రూపురేఖలు మీ నాయకత్వంలో మార్చగలం. ఆ హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.